సిగరెట్ అగ్గిపెట్టి కావాలా? అక్కర్లేదు, నేను మార్గదర్శిలో చేరాను, ఓ అగ్గిపెట్టు కొనుక్కున్నా. ఫస్ట్ టైమా? ఏంటి లవ్ తెలిసిపోయిందా? చెయ్యి కాల్చుకుంటేను. ప్రేమలో పడ్డప్పటి నుంచి ఏమేం కాల్చుకుంటున్నానో నాకే తెలియడం లేదు. ఎవరు సార్ మీరు? మఫ్టీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబులా? జోకులేయకు. నీ పేరేంటి? మట్టయ్య. నిన్ను చూస్తుంటే చాలా సాఫ్ట్ గా కనబడుతున్నావు. నీ సేఫ్టీ కోసం చెప్తున్నా, ఆ అమ్మాయి వెంటపడ్డ మానే. ఏ అమ్మాయి సార్? ఓవర్ చేయకు. నువ్వు ఈ మధ్య రెగ్యులర్ గా పూజ వెంటపడుతున్నావు అని నాకు తెలుసు. నాకు గాని కోపం వస్తే నే మనిషిని కాదు. కోపం రాకపోయినా మీరు మనిషి కాదు సార్. వెరీ గుడ్, ఎర్లీగా క్యాచ్ చేసావు. సో అర్జెంటుగా విత్డ్రా చేసుకో. పూజ నా దిల్ కా ధడ్కన్. అది కాదు సార్. నాతో పెట్టుకోకు. కంటి చూపుతో కాదు, కడుపు మంటతో చంపేస్తా. అల్సరా సార్? ఈ మెడికల్ కామెడీలో వద్దు. నువ్వు పూజను లవ్ చేయడం, పూజ నన్ను లవ్ చేయడం, నేను నిన్ను లవ్ చేయడం, నేనెట్టూ తేల్చుకోలేకపోవడం, ఈ త్రికోణం ప్రేమలే నాకు నచ్చవు. త్రికోణం ప్రేమలా? అదే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్. అంటే పూజ మిమ్మల్ని లవ్ చేస్తుందా? ఏ డౌటా? తెలుసు. నీలాంటి వాళ్ళు ఇలా అడుగుతారని తెలిసే పూజ నాకు రాసిన లెటర్ను జిరాక్స్ తీయించి. ఇది జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్ ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకున్నా. ఈ లెటరా? ఏంటి నీకివ్వబోయి పొరపాటు నాకిచ్చినట్టు మాట్లాడుతున్నావు? చివరిసారిగా చెప్తున్నా, ఇంకోసారి పూజ వైపు చూసినా, మాట్లాడినా, తన్ను ఫాలో అవుతున్నట్టు తెలిసినా. అయ్యో వద్దు సార్. అర్థమైందిగా? ఇంకెప్పుడు ఈ ఏరియాలో కనిపించకు. వెళ్ళు. అలాగే సార్. ఈ ఏరియాలో నాకేం పని ఉన్నా మీకు ఫోన్ చేసి మీతో చేయించుకుంటా గానీ ఈ పక్కకు రాను. వెళ్ళు. ఫుడ్ ఫుడ్ వెళ్ళు. హ్యాపీ వెడ్డింగ్ సార్. భయపడ్డాడు సాలేగాడు. రండి. Now your friend is perfectly all right. Thank you so much, sir. Thank you, doctor. Thank you, doctor. Take your balance, please. Thank you. Take care of him. Thanks, అండి. ఖర్చులు కొంచెం అండి. ఓకే, మనం వచ్చిన పని అయిందిగా, వెళ్దాం పదండి. రేయ్, అదేంట్రా నాతో కనీసం ఒక మాటైనా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? చచ్చా, నీతో మాట్లాడేంట్రా? ఒకప్పుడు మనం ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేం అనుకున్నాం, కానీ ఇప్పుడు అది భ్రమని తెలిసాక వాస్తవంలో బ్రతకాలనుకుంటున్నాం. రే, ఏమేంద్రా? నేనేం తప్పు చేశానో చెప్పండి రా. నువ్వు కాదురా, నీతో ఫ్రెండ్షిప్ చేసి మేం తప్పు చేశాం. రే, నా శరీరాన్ని గాయమన్నా నేను తట్టుకోగలనేమో, కానీ నా మనసు గాయం చేస్తే నేను తట్టుకోలేనురా. అంత పెద్ద మాటలు వద్దులేరా. మేము నిజంగా నీ ఫ్రెండ్స్ అయితే ఆ రోజు రాధికని తీసుకురావడానికి వెళ్తున్నానని మాతో ఒక్క మాటనే చెప్పావరా? అవునులే, ప్రేమ దగ్గరికి వచ్చేసరికి ఫ్రెండ్స్ అక్కర్లేదు. ఆపండ్రా. రాధిక వాళ్ళ నాన్న ఈ ఊళ్ళోనే పెద్ద గుండా. ఆ విషయం మీకు చెప్పుంటే ఏం చేసేవాళ్ళు? మేం పారిపోవడానికి మీరు సాయం చేసేవాళ్ళు. అప్పుడు పోయేవి నా ప్రాణాలే కాదు, మీవి కూడా. మనిషికి ప్రాణం పోయేది ఒక్కసారే, అది ఎప్పుడు ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. అలా పోయే ప్రాణం ఒక స్నేహితుడు ప్రేమ కోసం పోతుందంటే మేము నిజంగా సంతోషిస్తాం రా. అది కాదు, ఇంకా మాటలు అనవసరం, పదండ్రా.
సార్ మీరు మీ ప్రాణాలకు రిస్క్ అని అతను మీకు చెప్పలేదు. ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా అతను మీకు చెప్పలేదని మీరు బాధపడుతున్నారు. బాగా ఆలోచించి చూడండి. ఇందులో అపార్థాల కంటే మీ ఆత్మీయతలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు పెద్ద వయసులో పిల్లలు చూసుకుంటారని ఆశిస్తారు. భార్య తన భర్త తనకి జీవితాంతం అండగా ఉంటాడని ఆశిస్తుంది. పిల్లలు వాళ్ళకి ఆస్తులు పంచుతారని ఆశిస్తారు. అది మానవ నైజం. కానీ ఏది ఆశించకుండా జీవితాంతం కష్ట సుఖాల్లో మనకు తోడుగా ఉండేవాడే ఫ్రెండ్. ఈ ప్రపంచంలో స్నేహానికి ఒక గొప్పతనం ఉంది. ఒక్క స్నేహాన్ని మాత్రమే స్నేహంతోనే సంపాదించగలం. ఇలాంటి గొప్ప స్నేహితులైన మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు. ఆయన చెప్తుంది నిజమేనయ్యా. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలు స్నేహితులతో చేరి చెడిపోతున్నారంటారు. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అసలు మీలాంటి స్నేహితులే లేకపోతే నా బిడ్డ ఏమయ్యుండేవాడో అని. ఇప్పుడు కూడా మీరు విడిపోవాలనుకుంటున్నారా? చూడు, ఇంత జరిగాక కూడా అమ్మాయినే మనస్ఫూర్తిగా కావాలనుకుంటున్నావా? అవును సార్. ఇప్పటికీ అమ్మాయినే కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారా? మాకు కోడలంటూ వస్తే మా అబ్బాయి కోరుకున్న అమ్మాయే రావాలి. అయితే మంచి రోజు చూసి పెళ్లికి ముహూర్తం పెట్టింది.